హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో టోటల్ జూలై మంత్లోని ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ 6 months లో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మంత్లీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ జూలై మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. రవి అగర్వాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the new chairman of CBDT succeeding the నితిన్ గుప్తా. నితిన్ గుప్తా గారి తర్వాత సిబిడిటి కొత్త చైర్మన్ గా రవి అగర్వాల్ గారు అయితే అపాయింట్ అవడం జరిగింది. సిబిడిటి న్యూ చైర్మన్ ఎవరు అంటే రవి అగర్వాల్. సిబిడిటి అంటే ఏంటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి. సిద్ధార్థ్ మొహంతి రీఅపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తిరిగి సిద్ధార్థ్ మొహంతి గారు అయితే నియమితులయ్యారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నేమ్డ్ ద నవీన్ చంద్ర ఝా యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఎండి అండ్ సిఇఓ గా నవీన్ చంద్ర ఝా అయితే నియమితులయ్యారు. కపిల్ దేవ్ has taken over as the new president of Professional Golf Tour of India PGTA అంటే ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా కపిల్ దేవ్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎన్ గంగాధర్ అపాయింటెడ్ as the చైర్మన్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ గా ఎన్ గంగాధర్ అయితే నియమితులయ్యారు. రాజేంద్ర ఖన్నా అపాయింటెడ్ as the అడిషనల్ ఎన్ఎస్ఏ. అలాగే టివి రవిచంద్రన్ నేమ్డ్ as the డిప్యూటీ ఎన్ఎస్ఏ. జనరల్ గా మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి అజిత్ దోవల్ గారు అయితే ఉన్నారు. సో ఈయన కింద మనకి 2-3 డిప్యూటీస్ కూడా ఉంటారు. అలాగే అడిషనల్ ఎన్ఎస్ఏ కూడా సహాయం చేయడానికి ఉంటారు. బట్ చాలా కాలం నుండి ఈ పదవి అయితే మనకి క్రియేట్ చేసినప్పటి నుండి కూడా ఎవరిని అపాయింట్ చేయలేదు. ఇప్పుడు రాజేంద్ర ఖన్నా గారిని అయితే అడిషనల్ ఎన్ఎస్ఏ గా మనకి అపాయింట్ చేశారు. మెయిన్ పర్సన్ మాత్రం అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అలాగే డిప్యూటీ ఎన్ఎస్ గా మనకి వన్ ఆఫ్ ద ఎన్ఎస్సీ గా అంటే ఈయన ఒక్కడే కాదు, డిప్యూటీ ఎన్ఎస్ఏ గా ఇంకా ఉంటారు. సో వన్ ఆఫ్ ద పర్సన్ గా టివి రవిచంద్రన్ కూడా అపాయింట్ చేయడం అయితే జరిగింది. సుజాత సౌనిక్ అపాయింటెడ్ ద మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ. మహారాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా సుజాత సౌనిక్ గారు అయితే నియమితులయ్యారు. జస్టిస్ షీల్ నాగు అపాయింటెడ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ షీలు నాగ్ అయితే నియమితులయ్యారు. జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి అపాయింటెడ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ జార్ఖండ్ హైకోర్ట్. బిద్యుత్ రంజన్ సారంగి గారు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారు. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ ద చారులత ఎస్కార్ అండ్ అర్నబ్ కుమార్ చౌదరి యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. శ్రీమతి చారులత ఎస్కార్ మరియు అర్నబ్ కుమార్ చౌదరి ఇద్దరు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అయితే నియమితులవడం జరిగింది. ధీరేంద్ర ఓజా has been appointed as the Director General of Press Information Bureau PIB. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ గా ధీరేంద్ర ఓజా అయితే నియమితులయ్యారు. స్పోక్స్ పర్సన్ అని కూడా అంటారు. ఎలిసాడి అండా మద్రాజో ఆఫ్ మెక్సికో హ్యాస్ అపాయింటెడ్ as the Presidency of the Financial Action Task Force FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంబంధించి మనకి ఆ ప్రెసిడెన్సీ ఏదైతే అధ్యక్షునిగా మెక్సికోకు చెందిన ఎలిసాడి ఆండా మద్రాజో అయితే నియమితులయ్యారో. అలాగే మనకి రచెల్ రీవ్స్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. మనకి యునైటెడ్ కింగ్డమ్ కి సంబంధించిన మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రిగా రచెల్ రీవ్స్ అయితే ఎన్నికయ్యారో. అలాగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఐఎక్స్ ఏదైతే ఉందో హ్యాస్ అప్రూవ్డ్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ సత్యనారాయణ గోయల్ యాజ్ ఇట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సత్యనారాయణ గోయల్ అయితే తిరిగి నియమించడానికి అయితే ఆమోదం తెలపడం జరిగింది. Reserve Bank of India approves the Govind Singh as the reappointment as MD and CEO of Utkarsh Small Finance Bank. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా గోవింద్ సింగ్ యొక్క పునర్నియామకాన్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదించడం జరిగింది. ప్రొఫెసర్ సౌమ్య స్వామినాథన్ has been appointed as the principal advisor at the Union Ministry of Health and Family Welfare for the National Tuberculosis Elimination Program. మనకి ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారిని జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖలో ప్రిన్సిపల్ అడ్వైజర్ గా అయితే నియమించడం జరిగింది.
పేటిఎం పేమెంట్ బ్యాంక్ అపాయింటెడ్ ద అరుణ్ బన్సాల్ యాజ్ ద న్యూ CEO. పేటిఎం పేమెంట్ బ్యాంక్ సంబంధించి కొత్త CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అనుజ్ బన్సాల్ అయితే నియమించడం జరిగింది. రజత్ శర్మ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ బ్రాడ్కాస్టర్ అండ్ డిజిటల్ అసోసియేషన్ NBDA అంటే న్యూస్ బ్రాడ్కాస్టర్ అండ్ డిజిటల్ అసోసియేషన్ కి సంబంధించి ప్రెసిడెంట్ గా రజత్ శర్మను అయితే నియమించారు. PV సింధు జాయిన్స్ ద వెల్నెస్ బ్రాండ్ హోప్ యాజ్ ఇన్వెస్టర్ అండ్ బ్రాండ్ అంబాసిడర్. మనకి బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ PV సింధు వెల్నెస్ బ్రాండ్ అయిన ఈ హోప్ యాప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గాను అలాగే పెట్టుబడిదారు ఇన్వెస్టర్ గా కూడా మనకి జాయిన్ అవడం అయితే జరిగింది. రాబర్ట్ రవి అపాయింటెడ్ యాజ్ ద CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ BSNL. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా రాబర్ట్ రవి అయితే నియమితులయ్యారు. మనోజ్ సౌనిక్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ మహారేరా అంటే మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. మనోజ్ సౌనిక్ మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా అయితే నియమితులయ్యారు. HSBC అపాయింట్స్ ద జార్జెస్ ఎల్హార్డరీ యాజ్ ద CEO. మనకి HSBC మనకి జార్జెస్ ఎల్హార్డరీని అయితే CEO గా అయితే నియమించింది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా. వినయ్ కాత్రా అపాయింటెడ్ యాజ్ ద ఇండియా న్యూ అంబాసిడర్ టు ద US. మనకి US లో అమెరికాలో భారత కొత్త రాయబారిగా వినయ్ కాత్రా అయితే నియమితులయ్యారు. KP శర్మ ఓలీ వాస్ స్వాన్ ఇన్ యాజ్ ద నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద 4th టైం. KP శర్మ ఓలీ నేపాల్ ప్రధానమంత్రిగా 4వసారి అయితే మనకి నియమితులవ్వడం జరిగింది. శేఖర్ ధావన్ అనౌన్స్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ MotoGP ఇండియా. MotoGP ఇండియాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా శేఖర్ ధావన్ అయితే మనకి నియమితులయ్యారు. ప్రీతి సుడాన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుడాన్ అయితే నియమితులవడం జరిగింది. మనోలో మార్కోస్ అపాయింటెడ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్. మనోలో మార్కోస్ భారత పురుషుల ఫుట్బాల్ జట్టు యొక్క ప్రధాన కోచ్ గా అయితే నియమితులయ్యారు. సంజీవ్ కృష్ణన్ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ PwC ఇండియా. సంజీవ్ కృష్ణన్ PwC ఇండియా చైర్పర్సన్ గా అయితే తిరిగి ఎన్నికవడం జరిగింది. KV సుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ద ఫెడరల్ బ్యాంక్ MD అండ్ CEO. KV సుబ్రహ్మణ్యం ఫెడరల్ బ్యాంక్ యొక్క MD అండ్ CEO మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమితులవడం జరిగింది. నీతా అంబానీ ఇనానమస్లీ రీఎలెక్టెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్. నీతా అంబానీ మనకి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మెంబర్ గా మళ్ళీ తిరిగి ఏకగ్రీవంగా అయితే ఎన్నికయ్యారు. HS తాలివాల్ అపాయింటెడ్ ద న్యూ DGP ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి కొత్త DGPగా HS తాలివాల్ అయితే నియమితులయ్యారు. శేఖర్ కపూర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫెస్టివల్ డైరెక్టర్ ఆఫ్ ద 55th అండ్ 56th ఎడిషన్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవా. గోవాలో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఏదైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉందో 55, 56 ఎడిషన్లకు సంబంధించి ఫెస్టివల్ డైరెక్టర్ గా శేఖర్ కపూర్ అయితే నియమితులయ్యారు. మనోజ్ మిట్టల్ టేక్ చార్జ్ ఆఫ్ ద SEDBI CMD ఆఫ్టర్ ద అపాయింట్మెంట్ బై సెంటర్. కేంద్రం నియమించిన తర్వాత మనోజ్ మిట్టల్ మనకి SEDBI అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి నూతన CMD గా మనోజ్ మిట్టల్ అయితే మనకి చార్జ్ తీసుకోవడం జరిగింది. వెనిజులా నికోలస్ మదురో బికమ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద 3rd టైం. వెనిజులా దేశానికి సంబంధించి 3వసారి అధ్యక్షుడిగా నికోలస్ మదురో అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ జూలై మంత్ లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం. షారుఖ్ ఖాన్ టు రిసీవ్ ద లోకర్నో ఫిలిం ఫెస్టివల్ కెరియర్ అవార్డ్. లోకర్నో ఫిలిం ఫెస్టివల్ కెరియర్ అవార్డ్ ను మనకి బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అయితే అందుకోనున్నారు. P. Geeta రిసీవ్స్ ద ఇనాగరల్ K. సరస్వతి అమ్మ అవార్డ్. ఓకే మనకి P. Geeta గారికి K. సరస్వతి అమ్మ అవార్డు అయితే లభించడం జరిగింది. అగ్రికల్చర్ ఎంటర్ప్రీనియర్ స్వప్న కళింగల్ రిసీవ్స్ ద స్పైస్ అవార్డ్ 2024. వ్యవసాయ వ్యాపారవేత్త అయిన స్వప్న కళింగర్ గారికి స్పైస్ అవార్డ్ 2024 అయితే లభించింది. రోష్ని నాదర్ మల్హోత్రా రిసీవ్స్ ద ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్. రోష్ని నాదర్ మల్హోత్రా మనకి ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర గౌరవాన్ని అయితే అందుకోవడం జరిగింది. తమిళ రైటర్ శివశంకరి సెలెక్టెడ్ ఫర్ ద డాక్టర్ సి నారాయణ రెడ్డి నేషనల్ లిటరసీ అవార్డ్. మనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి తమిళ రచయిత శివశంకర్ గారు అయితే ఎంపికయ్యారు. డాక్టర్ అర్పిత్ చోప్రా రిసీవ్స్ ద ప్రెస్టీజియస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ పైనరింగ్ వర్క్ ఇన్ హోమియోపతి. హోమియోపతిలో మార్గదర్శక కృషి చేసినందుకు గాను ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డును డాక్టర్ అర్పిత్ చోప్రా గారు అయితే అందుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ హానర్ విత్ ద ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద
అపోస్టల్ రష్యా హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్. మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రష్యా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కార గౌరవ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ తో అయితే సత్కరించబడడం జరిగింది. నాగాలాండ్ స్టేట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద టైటిల్ ఆఫ్ బెస్ట్ స్టేట్ ఇన్ హార్టికల్చర్ అట్ ద ప్రెస్టీజియస్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్ 2024. నాగాలాండ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు 2024లో ఉద్యానవనానికి సంబంధించి హార్టికల్చర్ లో ఉత్తమ రాష్ట్ర అవార్డు అయితే లభించింది. తమిళనాడు ప్రొఫెసర్ కె చొక్కలింగం హానర్ విత్ ద ప్రెస్టీజియస్ హ్యాండ్స్ ఓన్ హెంటింగ్ అవార్డ్. తమిళనాడు ప్రొఫెసర్ కె చొక్కలింగానికి ప్రతిష్టాత్మక హ్యాండ్స్ ఓన్ హెంటింగ్ అవార్డు అయితే లభించింది. ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఫార్మింగ్ మోడల్ విన్స్ ద గుల్బికియన్ ప్రైజ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ వ్యవసాయ నమూనాకు గుల్బికియన్ బహుమతి అయితే లభించడం జరిగింది. ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ బ్యాగ్స్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్. అంతర్జాతీయ ఇసుక స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ లో భారతీయ ఇసుక కళాకారుడు సుదర్శన్ బంగారు పథకాన్ని అందుకున్నాడు. శ్రీ కురుంబా ట్రస్ట్ విన్స్ ద గ్లోబల్ సిఎస్ఆర్ ఈఎస్జీ అవార్డ్ 2024. శ్రీ కురుంబా ట్రస్ట్ గ్లోబల్ సిఎస్ఆర్ ఈఎస్జీ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, రిగోబెట్టా మోచుతుమ్ రిసీవ్స్ ద ప్రెస్టీజియస్ గాంధీ మండేలా అవార్డ్ 2020. రిగోబెట్టా మోచుతుమ్ ప్రతిష్టాత్మక గాంధీ మండేలా అవార్డు 2020 అయితే అందుకోవడం జరిగింది. ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ కి సంబంధించిన ఏఎఫ్ఎఫ్ అవార్డ్స్ ప్రకటించారు. దీంట్లో మేల్ కేటగిరీలో లలియాంజు వాలా చాంగ్తే, ఫీమేల్ కేటగిరీలో ఇందుమతి కతిరేసన్ అయితే అవార్డ్స్ కి అయితే ఎంపికయ్యారు. ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఎఫ్ఎఫ్ అవార్డులు సంబంధించి మేల్ కేటగిరీలో లాలియాంజు వాలా చాంగ్తే, ఫీమేల్ కేటగిరీలో ఇందుమతి కతిరేసన్ అయితే అవార్డ్స్ గెలుచుకున్నారు. అలాగే టాలీవుడ్ యాక్టర్ రామ్ చరణ్ ఈజ్ సెట్ టు బి ద గెస్ట్ ఆఫ్ హానర్ ఎట్ ద ప్రెస్టీజియస్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024. మనకి రామ్ చరణ్ ప్రతిష్టాత్మక భారతీయ చలనచిత్రోత్సవమైన మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గౌరవ అతిథిగా అయితే హాజరు కాబోతున్నారు. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ హ్యాస్ అవార్డెడ్ ద టెక్స్నెట్ 2.0 ప్రాజెక్ట్ ద భారతీ ఎయిర్టెల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మనకి టెక్స్నాట్ 2.0 ప్రాజెక్ట్ ను భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ కి అయితే అవార్డుని అయితే అందజేయడం జరిగింది. Indian Institute of Spices Research has received the Best Technology Award for its pioneering work in the field of horticulture sciences. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ కి సంబంధించి హార్టికల్చర్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా పనిచేసినందుకు గాను ఉత్తమ సాంకేతిక అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. షారుఖ్ ఖాన్ గెట్ హానర్ విత్ ద కస్టమైజ్డ్ గోల్డ్ కాయిన్స్ బై ద ప్యారిస్ గ్రెవిన్ మ్యూజియం. మనకి ప్యారిస్ గ్రెవిన్ మ్యూజియం ద్వారా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నటుడుకు కస్టమైజ్డ్ గోల్డ్ కాయిన్స్ తో మనకైతే హానర్ చేయడం అయితే జరిగింది. అభినవ్ బింద్రా షూటర్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ ఒలింపిక్ ఆర్డర్ బై ద ఐఓసీ. ఐఓసీ చేత ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ అయితే షూటర్ అభినవ్ బింద్రా అయితే గెలుచుకున్నాడు. రాజ్భాషా గౌరవ్ సమాన్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023-24 వాజ్ అవార్డెడ్ టు ద పిఎస్యూస్ లొకేటెడ్ ఇన్ ద విశాఖపట్నం బై ద టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ. 2023-24 సంవత్సరానికి గాను రాజ్భాషా గౌరవ్ సమాన్ విశాఖపట్నంలో ఉన్న పిఎస్యూస్ కు పట్టణ అధికారిక భాష అమలు కమిటీ ద్వారా అవార్డుని అయితే అందజేయడం జరిగింది. జితేందర్ సింగ్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. జితేందర్ సింగ్ మనకి ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అయితే మనకి ప్రదానం చేయడం జరిగింది జితేందర్ సింగ్ కు. ద సెంట్రల్ వాటర్ కమిషన్ హ్యాస్ అవార్డెడ్ ద జిఈఎఫ్ గ్లోబల్ వాటర్ టెక్ అవార్డ్ ఫర్ ద వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ ఎట్ ద గ్లోబల్ వాటర్ టెక్ సమిట్ 2024 ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ వాటర్ టెక్ సమిట్ 2024లో సెంట్రల్ వాటర్ కమిషన్ వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ కి సంబంధించి జిఈఎఫ్ గ్లోబల్ వాటర్ టెక్ అవార్డుని అయితే అందజేయడం జరిగింది. తమిళ్ ఎపిగ్రాఫర్ వి వేదాచలం హానర్ విత్ ద ప్రెస్టీజియస్ వి వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డ్. తమిళ ఎపిగ్రాఫర్ వేదాచలం వి గారికి ప్రతిష్టాత్మక వి వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డ్ తో సత్కరించబడడం అయితే జరిగింది. ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ సెక్యూర్డ్ ద 2 gold and 3 silver medals at the 54th International Physics Olympiad 2024 held between July 21st and July 29 in ఇస్ఫాహాన్ ఇరాన్. ఇరాన్ లోని ఇస్ఫాహాన్ లో జూలై 21 నుండి 29 వరకు జరిగిన 54వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ లో మనకి భారతీయ విద్యార్థులు 2 బంగారు 3 రజత పతకాలను అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లో స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ రవీంద్ర జడేజా అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ T20. మనకి T20 రీసెంట్ గా మనకి ఇండియా వరల్డ్ కప్ అనేది T20 వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ముగ్గురు కూడా మనకి T20 నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. బీసీసీఐ అనౌన్స్డ్ ద 125 crore అవార్డ్ ఫర్ T20 వరల్డ్ ఛాంపియన్స్ ఇండియా. ఓకే, మనకి T20 ప్రపంచ కప్ ను భారతదేశం అయితే గెలుచుకుంది కదా.
దీనికి గాను బీసీసీఐ 125 కోట్ల రూపాయల అవార్డును అయితే ప్రకటించింది. విశ్వనాథన్ ఆనంద్ విన్స్ ద 10th లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్. 10వ లియోన్ మాస్టర్ చెస్ ఛాంపియన్షిప్ ను ఫేమస్ చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్ అయితే గెలుచుకోవడం జరిగింది. ప్యూమా ఇండియా రోప్డ్ ద రియాన్ పరాగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి యాజ్ అంబాసిడర్. ఓకే, ప్యూమా ఇండియా కంపెనీ మనకి రియాన్ పరాగ్ మరియు నితీష్ కుమార్ ఇద్దరిని కూడా మనకి అంబాసిడర్ గా అయితే నియమించింది. జార్జ్ రసెల్ విన్స్ ద ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024. ఓకే, ఆస్ట్రేలియన్ కాదు, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024ను జార్జ్ రసెల్ అయితే మనకి విజయం సాధించడం అయితే జరిగింది ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ను. కోల్కతా, కోక్రాజర్, జంషెడ్పూర్, షిల్లాంగ్ టు హోస్ట్ ద 133rd డ్యూరాండ్ కప్. ఫుట్బాల్ కి సంబంధించిన 133వ ఎడిషన్ డ్యూరాండ్ కప్ ఏదైతే ఉందో దీన్ని మనకి ఆతిథ్యం ఇస్తున్న నగరాలు ఏంటి అంటే ఈసారి కోల్కతా నగరం, కోక్రాజర్, జంషెడ్పూర్ మరియు షిల్లాంగ్ 4 నగరాలు కూడా ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ అయిన డ్యూరాండ్ కప్ కి అయితే మనకి ఆతిథ్యం అయితే వహిస్తున్నాయి. లూయిస్ హామిల్టన్ విన్స్ ద బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2024. లూయిస్ హామిల్టన్ మనకి బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2024 అయితే గెలుచుకోవడం జరిగింది. ధ్రువ్ సిత్వాలా డిఫీటెడ్ పంకజ్ అద్వానీ టు విన్ ద 2024 ఏషియన్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ ఇన్ రియాద్, సౌదీ అరేబియా. మనకి సౌదీ అరేబియాలో రియాద్ లో జరిగిన 2024 ఏషియా బిలియన్ ఛాంపియన్షిప్ ని గెలుచుకోవడానికి ధ్రువ్ సిత్వాలా పంకజ్ అద్వానీని అయితే ఓడించడం జరిగింది. సౌదీ అరేబియా టు హోస్ట్ ఫస్ట్ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఇన్ 2025. సౌదీ అరేబియా దేశంలో 2025లో జరగబోయే మొట్టమొదటి ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్ కి అయితే ఆతిథ్యం అయితే వహిస్తుంది. నెక్స్ట్, కోపా అమెరికా ఫుట్బాల్ కి సంబంధించిన 2024 టోర్నమెంట్ ను అర్జెంటీనా గెలుచుకుంటే కొలంబియా రన్నర్ గా నిలిచింది. కోపా అమెరికా విజేత అర్జెంటీనా, రన్నర్ కొలంబియా. అలాగే 4th యూరోపియన్ సాకర్ ఛాంపియన్షిప్ ని స్పెయిన్ గెలుచుకుంటే ఇంగ్లాండ్ రన్నర్ గా నిలిచింది. 4వ యూరోపియన్ సాకర్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత స్పెయిన్, రన్నర్ ఇంగ్లాండ్. ఇది కూడా ఫుట్బాల్ టోర్నమెంటే, సాకర్ అంటారు. నెక్స్ట్, గౌతమ్ గంభీర్ అపాయింటెడ్ as ద హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ మెన్స్ టీమ్. భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ అయితే నియమితులవడం జరిగింది. పివి సింధు, శరత్ కమల్ కన్ఫర్మ్డ్ యాజ్ ద ఇండియా ఫ్లాగ్ బేరియర్స్ ఫర్ ప్యారిస్ గేమ్స్. మనకి ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించిన భారతదేశ పతాకదారులుగా, ఫ్లాగ్ బేరియర్స్ గా పివి సింధు మరియు శరత్ కమల్ అయితే ఎన్నికవడం జరిగింది. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూన్ మంత్ కి సంబంధించి మేల్ జస్ప్రీత్ బుమ్రా, ఫీమేల్ స్మృతి మందన ఇద్దరు కూడా ఇండియన్ ప్లేయర్సే. మనకి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా జూన్ మంత్ కి సంబంధించి మేల్ జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మందన ఫీమేల్ గా ఎన్నికవడం జరిగింది. గగన్ నారంగ్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియా చీఫ్ ది మిషన్ ఫర్ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించి భారత్ చీఫ్ ది మిషన్ గా గగన్ నారంగ్ అయితే నియమితులయ్యారు. అదానీ గ్రూప్ అనౌన్స్డ్ యాజ్ ద ప్రిన్సిపల్ స్పాన్సర్ ఫర్ ద ఇండియన్ టీమ్ ఎట్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా అదానీ గ్రూప్ అయితే మనకి నిలవడం జరిగింది. Puma India has announced the significant partnership with the Indian Olympic Association, becoming the official footwear partner for the Indian continent at the Paris Olympic Games 2024. Puma India కంపెనీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అయితే ప్రకటించింది. ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ లో భారత బృందానికి అధికారిక ఫుట్వేర్ భాగస్వామిగా అయితే పూమా ఇండియా కంపెనీ అయితే నిలవడం జరిగింది. జేమ్స్ ఆండర్సన్ రిటైర్స్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. మనకి జేమ్స్ ఆండర్సన్ మనకి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. జేమ్స్ ఆండర్సన్ మనకి ఇంగ్లాండ్ కి సంబంధించిన క్రికెటర్. మనకి చెన్నై సూపర్ కింగ్స్ టు ఎస్టాబ్లిష్ ద సూపర్ కింగ్స్ అకాడమీ ఇన్ సిడ్నీ. చెన్నై సూపర్ కింగ్స్ మనకి సిడ్నీలో సూపర్ కింగ్స్ అకాడమీని అయితే స్థాపించాలని అయితే చూస్తుంది. నెక్స్ట్, వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ అయితే మనకి రీసెంట్ గా జరగడం జరిగింది కదా. దీంట్లో మెన్ సింగిల్స్ ని కార్లోస్ అల్కరాజ్ గెలుచుకుంటే రన్నర్ గా నోవాక్ జోకోవిచ్ నిలిచాడు. ఉమెన్ సింగిల్స్ ని బార్బోరా క్రెజికోవా గెలుచుకుంటే మనకి జాస్మిన్ పయోలిని రన్నర్ గా నిలవడం జరిగింది. వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్, రన్నర్ నోవాక్ జోకోవిచ్. మహిళా సింగిల్స్ విజేత బార్బోరా క్రెజికోవా, రన్నర్ జాస్మిన్ పయోలిని. యూరో 2024 టైటిల్ విన్నర్ వచ్చేసరికి స్పెయిన్, రన్నర్ వచ్చేసరికి ఇంగ్లాండ్. యూరో 2024 టైటిల్ విజేత స్పెయిన్, రన్నర్ ఇంగ్లాండ్. అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ కి సంబంధించి మనకి ఓల్డ్ క్రికెటర్స్ తో మనకి టోర్నమెంట్ ని నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో మనకి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఇటువంటి క్రికెటర్స్ అయితే మనకి ప్లే చేయడం జరిగింది. దీన్ని మనకి ఇండియన్ ఛాంపియన్స్ గెలుచుకుంటే పాకిస్తాన్ ఛాంపియన్స్ రన్నర్ గా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేత భారత్ ఛాంపియన్స్, రన్నర్ పాకిస్తాన్ ఛాంపియన్స్. కోపా అమెరికా వచ్చేసరికి దీన్ని ఫుట్బాల్ టోర్నమెంట్ ని అర్జెంటీనా గెలుచుకుంది. రన్నర్ వచ్చేసరికి కొలంబియా. కోపా అమెరికా ఫుట్బాల్ టైటిల్ విజేత అర్జెంటీనా టీం, రన్నర్ కొలంబియా.
అలాగే థామస్ ముల్లర్ ఫ్రమ్ జర్మనీ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్. జర్మనీకి చెందిన థామస్ ముల్లర్ ఫేమస్ మనకి జర్మనీకి సంబంధించిన ఫుట్బాలర్ అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఫీఫా ర్యాంకింగ్స్ లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ 124th ప్లేస్ లో ఉంటే కనుక అర్జెంటీనా టీం మనకి రీసెంట్ గా కోపా అమెరికా కూడా గెలుచుకోవడంతో టాప్ 1 కి అయితే చేరుకుంది. ఫ్రాన్స్ టాప్ 2, స్పెయిన్ టాప్ 3, ఇంగ్లాండ్ టాప్ 4, బ్రెజిల్ టాప్ 5 గా నిలవడం జరిగింది. ఫీఫా ర్యాంకింగ్స్ లో భారతదేశం ర్యాంక్ 124, అర్జెంటీనా అగ్రస్థానం, ఫ్రాన్స్ 2వ స్థానం, స్పెయిన్ 3వ స్థానం, ఇంగ్లాండ్ 4వ స్థానం, బ్రెజిల్ దేశం 5వ స్థానంలో నిలవడం జరిగింది. గతంలో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉండేది. విరాట్ కోహ్లీ టాప్స్ ద సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ ఇన్ 2023. 2023 అత్యున్నత సెలబ్రిటీ బ్రాండ్ కలిగిన క్రికెటర్ గా సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు. ఇండియన్ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ అండ్ విజయ్ అమృతరాజ్ ఇండక్టెడ్ ఇంటూ ద ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్. భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్ మరియు విజయ్ అమృతరాజ్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి అయితే ప్రవేశించారు. The Board of Control for Cricket in India Secretary Jai Shah on July 20 said that BCCI will provide 8.5 crore to the Indian Olympic Association. భారత ఒలింపిక్ సంఘం బీసీసీఐ 8.5 కోట్లు అందజేస్తుందని చెప్పి భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా అయితే జూలై 20 అయితే తెలపడం జరిగింది. సాల్ట్ లేక్ సిటీ ఇన్ ఉతా స్టేట్ ఆఫ్ యుఎస్ఏ విల్ బి హోస్ట్ ద వింటర్ ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ గేమ్స్ ఇన్ 2034. అమెరికాలోని ఉత్తర రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీలో 2034 సంవత్సరంలో వింటర్ ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్ క్రీడలు అయితే ఆతిథ్యం ఇవ్వనట్లుగా ప్రకటించడం జరిగింది. పిఆర్ శ్రీజేష్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఆఫ్టర్ ద ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024. 2024 ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ అయితే రీసెంట్ గా జరగడం జరిగింది కదా. సో ఆ గేమ్స్ తర్వాత పిఆర్ శ్రీజేష్ ఎవరైతే హాకీ ప్లేయర్ ఉన్నారో గోల్ కీపర్, హాకీ గోల్ కీపర్, ఇండియన్ ప్లేయర్ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. IOC announced the Olympic esports games to be hosted in the Kingdom of Saudi Arabia. IOC సౌదీ అరేబియా రాజ్యంలో ఒలింపిక్ ఈస్పోర్ట్స్ క్రీడలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. హర్మన్ప్రీత్ కౌర్ సర్ప్రైజెస్ స్మృతి మాంద్నా టు బికమ్ ద ఇండియా హైయెస్ట్ T20 రన్ స్కోరర్. హర్మన్ప్రీత్ కౌర్ స్మృతి మాంద్నాను అధిగమించి భారత్ తరపున అత్యధిక T20 ప్రోగ్రామ్ స్కోరర్ గా అయితే అవతరించడం జరిగింది. సానియా మీర్జా, మేరీ కామ్ అండ్ రణ్విజయ్ సింహా జాయింట్ ప్లే స్పోర్ట్స్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. ప్లే స్పోర్ట్స్ లో బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మిర్జా, బాక్సర్ మేరీ కామ్, అలాగే రణ్విజయ్ సింగ్ కూడా యాడ్ అవడం జరిగింది. ఉమెన్స్ ఏషియా కప్ అనేది రీసెంట్ గా జరిగింది. ఉమెన్స్ ఏషియా కప్ క్రికెట్ అనేది శ్రీలంక టీం గెలుచుకుంటే రన్నర్ అనేది ఇండియాగా నిలవడం జరిగింది. మహిళా ఏషియా కప్ టైటిల్ విజేత శ్రీలంక, రన్నర్ వచ్చేసరికి ఇండియా. Manu Bakar wins the bronze and become the first Indian woman to clinch the shooting medal. Manu Bakar కాంస్యం గెలుచుకుంది. షూటింగ్ పథకాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా షూటింగ్ లో మెడల్ గెలుచుకున్న ప్లేయర్ గా మను బాకర్ అయితే నిలవడం జరిగింది. అలాగే షూటర్ మను బాకర్ అండ్ సర్బోజ్ విన్స్ ద హిస్టారిక్ బ్రాంజ్ అట్ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్. సింగిల్ గా కాకుండా మళ్ళీ గ్రూప్ గా ఇద్దరు మల్టీ ప్లేయర్స్ గా మను బాకర్, సర్బోజ్ సింగ్ ఇద్దరు కలిపి కూడా వేరొక కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. లూయిస్ హామిల్టన్ విన్స్ ద బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్. లూయిస్ హామిల్టన్ బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా అయితే నిలిచాడు. ఇండియా టు హోస్ట్ ద 2025 మెన్స్ ఏషియా కప్ ఇన్ T20 ఫార్మేట్. T20 ఫార్మేట్ లో 2025 పురుషుల ఏషియా కప్ కు భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ మొహసిన్ నఖ్వీ సెట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మొహసిన్ నఖ్వీ అయితే నియమితులయ్యారు. జియా రాయ్ యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ పారా స్విమ్మర్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ దాటిన అతి పిన్న వయస్కుడు వేగవంతమైన పారా స్విమ్మర్ గా జియా రాయ్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లోని బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిలీజ్డ్ ద 3 books. ఫస్ట్ బుక్ ఈజ్ వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్. ఓకే, ఈ పుస్తకం యొక్క రచయిత ఎస్ నాగేష్ కుమార్. బుక్ ఆథర్ ఎస్ నాగేష్ కుమార్. వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్ అనే పుస్తకానికి సంబంధించిన ఆథర్. అలాగే సెలబ్రేటింగ్ భారత్ ద మిషన్ అండ్ ద మెసేజ్, ఈ పుస్తకం రచించింది ద మెసేజ్ ఆఫ్ వెంకయ్య నాయుడు. పుస్తకాన్ని కంపైల్ చేసింది వి సుబ్బారావు గారు. సెకండ్ బుక్ నేమ్ సెలబ్రేటింగ్ భారత్ ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఎం వెంకయ్య నాయుడు. వి సుబ్బారావు గారు అయితే పుస్తకాన్ని రచించారు. థర్డ్ పుస్తకం వచ్చేసరికి మహానేత లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ ఎం వెంకయ్య నాయుడు. ఈ పుస్తకాన్ని సంజయ్ కిషోర్ గారు అయితే రచించడం అయితే జరిగింది. ఓకే, 3 పుస్తకాలు నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. ఆ పుస్తకాలు వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్ ఎస్ నాగేష్ కుమార్ రచించారు. సెలబ్రేటింగ్ భారత్ ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ వెంకయ్య నాయుడు, ఈ పుస్తకాన్ని వి సుబ్బారావు గారు రచించారు. మహానేత లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ ఎం వెంకయ్య నాయుడు, దీన్ని సంజయ్ కిషోర్ గారు అయితే రచించడం జరిగింది.
మనోజ్ బాజ్పేయి ద డెఫినేటివ్ బయోగ్రఫీ బై ద జర్నలిస్ట్ పీయూష్ పాండే. ఓకే, మనకి మనోజ్ బాజ్పేయికి సంబంధించి ది డెఫినేటివ్ బయోగ్రఫీ. ఓకే, ది డెఫినేటివ్ బయోగ్రఫీ అనేది ఎవరి యొక్క బయోగ్రఫీ అంటే కనుక మనోజ్ బాజ్పేయికి సంబంధించిన బయోగ్రఫీ. దీన్ని ఎవరు రచించారు అంటే జర్నలిస్ట్ పీయూష్ పాండే అయితే రచించడం జరిగింది. ఎకోస్ ఆఫ్ ఫెయిత్, టేల్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, నేచర్ అండ్ డివైనిటీ బుక్ ఆథర్స్ వచ్చేసరికి నోవల్ లావాసా అండ్ అశోక్ లావాసా. ఓకే, అశోక్ లావాసా గారి పేరు మీరు వినే ఉంటారు. అశోక్ లావాసా యొక్క వైఫ్ మనకి నోవల్ లావాసా, ఇద్దరు కలిసి ఈ పుస్తకాన్ని అయితే రచించారు. ఎకోస్ ఆఫ్ ఫెయిత్, టేల్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, నేచర్ అండ్ డివైనిటీ. ఓకే, ఈ పుస్తక రచయితలు నవలా లావాసా మరియు అశోక్ లావాసా. సమయపురం ద సీక్రెట్ సీట్ ఆఫ్ శక్తి బుక్ ఆథర్ బై ద బృందా రమణన్. ఓకే, మనకి సమయపురం ది సీక్రెట్ సీట్ ఆఫ్ శక్తి అనే పుస్తక రచయిత బృందా రమణన్. అలాగే ఇంపీరియల్ గేమ్స్ ఇన్ టిబెట్ ద స్ట్రగుల్ ఫర్ స్టేట్హుడ్ అండ్ సోవియర్చినిటీ బుక్ ఆథర్ దిలీప్ సింహ. మనకి టిబెట్ లోని ఇంపీరియల్ గేమ్స్, రాజ్యాధికారము మరియు సౌరభామ్యాధికారము ఈ పుస్తక రచయిత, దీనికి సంబంధించిన పోరాటం కోసం పుస్తక రచయిత దిలీప్ సింహ. మెయిన్ గా మనకి తెలుగు ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్ లోనే చూడండి, ఎందుకంటే బుక్స్ అన్న తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఇంగ్లీషే మనకైతే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నట్టుగానే ఇస్తూ ఉంటాడు కాబట్టి మీకు ట్రాన్స్లేషన్ అర్థం అవడం కోసం తెలుగు ఫాలో అయినప్పటికీ సో మెయిన్ గా బుక్ నేమ్ అనేది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. బుక్ ఆథర్ దిలీప్ సింహ. మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగి మనకి 40 years అయితే అవడం జరిగింది. ఈ 40th anniversary ఆఫ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్ ఏ నావల్ అని చెప్పి మనకి ఈ పుస్తకాన్ని టీమ్ వాకర్ అయితే మనకి రచించడం జరిగింది. ఓకే, 40వ వార్షికోత్సవం గుర్తు చేసుకునే విధంగా మనకి ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ అని చెప్పి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన ఈ పుస్తకాన్ని టీమ్ వాకర్ అయితే మనకి విడుదల చేశారు. పవర్ విత్ ఇన్ ఏ ల్యాండ్ మార్క్ బుక్ ఆన్ లీడర్షిప్. ఓకే, పవర్ విత్ ఇన్ ఏ లీడర్షిప్ ఆఫ్ ల్యాండ్ మార్క్ అనే పుస్తక రచయిత డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం. జంషెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్ హార్డ్ కవర్. ఈ పుస్తక రచయిత బుక్ ఆథర్ వచ్చేసరికి ఆల్ గోపాలకృష్ణన్, హరీష్ భట్. ఓకే, జంషెడ్ టాటా కార్పొరేట్ విజయం కోసం శక్తివంతమైన అభ్యాసాలు హార్డ్ కవర్ పుస్తక రచయిత ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్. బుక్ అండ్ ఆథర్స్ పేరు అనేది మెయిన్ గా ఇంగ్లీష్ లో ఎలా ఉందో అలా చూసుకోండి, ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా ఎక్కువగా ఇంగ్లీష్ లో ఉన్నట్టుగానే ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ జూలై మంత్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. గ్లోబల్ లివబిలిటీ ర్యాంకింగ్ మోస్ట్ లివబుల్ సిటీస్ ఇన్ 2024 వియన్నా ఆస్ట్రియా అండ్ ఢిల్లీ అండ్ ముంబై వచ్చేసరికి ఇండియాలో మనకి ముందంజలో ఉన్నాయి. రెండు కూడా కామన్ గా 141 ర్యాంకులు అయితే ఉండడం జరిగింది. గ్లోబల్ లివబిలిటీ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ఆస్ట్రియాకి సంబంధించిన వియన్నా నగరం ప్రథమ స్థానంలో నిలిస్తే ఇండియాలో ఢిల్లీ మరియు ముంబై అయితే 141 ర్యాంకులు అయితే మనకు ఉండడం జరిగింది. ఇండియా మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ గా టాటా గ్రూప్ అయితే నిలవడం జరిగింది ఫస్ట్ ప్లేస్ లో. సెకండ్ ప్లేస్ లో ఇన్ఫోసిస్, థర్డ్ ప్లేస్ లో హెచ్డిఎఫ్సి గ్రూప్ అయితే ఉండడం జరిగింది. భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో టాటా ఫస్ట్, ఇన్ఫోసిస్ సెకండ్, హెచ్డిఎఫ్సి థర్డ్. ఇండియా ర్యాంక్స్ 5th ఇన్ ద జినోయ్ ఇన్నోవేషన్స్ అండ్ చైనా టాప్స్ ద లిస్ట్. ఓకే, మనకి జెనాయ్ ఇన్నోవేషన్స్ లో భారతదేశం 5వ స్థానంలో నిలిస్తే చైనా వచ్చేసరికి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నీతి ఆయోగ్ ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే 2023-24 సంబంధించి కేరళ టాప్ స్టేట్ గా నిలిస్తే బీహార్ వరస్ట్ స్టేట్ గా అయితే నిలిచింది. నీతి ఆయోగ్ యొక్క ఎస్టీజీ ఇండెక్స్ 2023-24లో కేరళ అత్యున్నత స్థానం సంపాదిస్తే బీహార్ వరస్ట్ పర్ఫార్మర్ గా అయితే నిలిచింది. పార్లే రిమైన్ ఇండియా మోస్ట్ చూజన్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఫర్ 12th year. పార్లే కంపెనీ ఉంది కదా, బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది పార్లే అనేది. 12వ సంవత్సరానికి భారతదేశం యొక్క అత్యధికంగా మనకి ఎంపిక చేయబడిన ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ బ్రాండ్ గా అయితే నిలవడం జరిగింది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 82nd ప్లేస్ లో ఉంది విత్ వీసా ఫ్రీ యాక్సెస్ టు 58 కంట్రీస్. అంటే మనకి వీసా ఫ్రీ గా 58 కంట్రీస్ కి అయితే మనకి ఇండియన్ పాస్పోర్ట్ తో అయితే వెళ్ళొచ్చు. ఈ లిస్ట్ లో సింగపూర్ అయితే టాప్ ప్లేస్ లో నిలవడం అయితే జరిగింది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండియా మనకి 58 దేశాలకు వీసా అయితే యాక్సెస్ తో 82వ స్థానంలో నిలిస్తే సింగపూర్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. భూపేందర్ సింగ్ రావత్ ఫార్మర్ ఇండియన్ మిడ్ ఫీల్డర్ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 85. భారత మాజీ మిడ్ ఫీల్డర్ అయిన భూపేందర్ సింగ్ రావత్ గారు 85 ఏళ్ల వయసులో కన్నుమూయడం జరిగింది. వెటర్నర్ యాక్టర్ స్మృతి బిస్వాస్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 100. ప్రముఖ నటి స్మృతి బిస్వాస్ గారు 100 ఏళ్ల వయసులో చనిపోయారు. జాన్ లౌడో ఆస్కార్ విన్నింగ్ ప్రొడ్యూసర్ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 63. టైటానిక్ చిత్ర నిర్మాత అయిన జాన్ లౌడో మనకి 63 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది.
జోన్ లాండో ఆస్కార్ విన్నింగ్ ప్రొడ్యూసర్ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 63. జోన్ లాండో మనకి ఆస్కార్ విజేత నిర్మాత 63 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. గజేంద్ర సింగ్ కల్సా పాస్డ్ అవే ఇన్ పాకిస్తాన్. గజేంద్ర సింగ్ కల్సా పాకిస్తాన్ లో చనిపోయారు. కన్నడ యాక్టర్ ప్రెజెంటర్ అపర్ణ వాస్తరే పాస్డ్ అవే. కన్నడ నటి వ్యాఖ్యాత అపర్ణ వాస్తరే చనిపోవడం జరిగింది. కన్నడ యాక్టర్ ప్రెజెంటర్ అపర్ణ వాస్తరే డైస్. కన్నడ నటి సమర్పకురాలైన అపర్ణ వాస్తరే గారు చనిపోయారు. సుభాష్ దండేకర్ ద మ్యాన్ బిహైండ్ క్యామ్లిన్ సక్సెస్ పాస్డ్ అవే. ఓకే, మనకి క్యామ్లిన్ చెప్పి చిన్నప్పుడు మీరు యూజ్ చేసే ఉంటారు. క్యాప్సూస్ బాక్సెస్ అయితే వచ్చేవి కదా, మనకి నటరాజ్ అని చెప్పి క్యామ్లిన్ అని చెప్పి. సో ఈ క్యామ్లిన్ యొక్క వెనక ఉన్న మనకి సుభాష్ దండేకర్ గారు మనకి చనిపోవడం జరిగింది. సిటీ కురియన్ డిస్టింగ్విష్డ్ ఎకనామిస్ట్ పాస్డ్ అవే. ప్రముఖ ఆర్థిక వేత్త అయిన సిటీ కురియన్ గారు కూడా చనిపోయారు. ఫార్మర్ ఇండోనేషియన్ వైస్ ప్రెసిడెంట్ హంజా హాజ్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 84. ఇండోనేషియా మాజీ ఉపాధ్యక్షుడు హంజా హాజ్ 84 ఏళ్ల వయసులో మనకి కన్నుమూయడం జరిగింది. వెటర్నర్ మరాఠీ రైటర్ ఫాదర్ ఫ్రాన్సిస్ డిబ్రోటో డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 81. ప్రముఖ మరాఠీ రచయిత ఫాదర్ ఫ్రాన్సిస్ డిబ్రోటో 81 ఏళ్ల వయసులో చనిపోయారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా కిల్డ్ ఇన్ ఇరాన్. ఇరాన్ లోని హమాస్ చీఫ్ అయిన చీఫ్ ఇస్మాయిల్ హనియా మనకైతే హతమవడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్లో బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ద యూనియన్ ప్రీమియర్ బ్రాంచెస్ ఫర్ హై వాల్యూ కస్టమర్స్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ మార్కెట్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ మరియు అర్బన్ మార్కెట్లలో అధిక విలువ కస్టమర్ల కోసం యూనియన్ ప్రీమియర్ బ్రాంచ్లను అయితే ప్రారంభించింది. అంటే హై వాల్యూ కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా ఈ బ్రాంచెస్ అయితే యూనియన్ ప్రీమియర్ అని చెప్పి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ద ఎంఎస్ఎంఈ సహజ్, ఎనేబులింగ్ ద ఎంఎస్ఎంఈస్ టు సెక్యూర్ అప్ టు 1 lakh against the GST invoices within 15 minutes, leveraging automated processing and data driven credit assessments through the YONO. యోనో ద్వారా ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ మరియు డేటా ఆధారిత క్రెడిట్ అసెస్మెంట్లను 15 నిమిషాల్లోపు జిఎస్టీ ఇన్వాయిస్లకు వ్యతిరేకంగా 1 లక్ష వరకు సురక్షితం చేయడానికి ఎంఎస్ఎంఈ ప్రారంభించి ఎంఎస్ సహజ్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్డ్ ద ప్రీపేడ్ సఫారీ ఆఫ్ ఫారెక్స్ కార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రీపేడ్ సఫారీ ఆఫ్ ఫారెక్స్ కార్డ్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్ చేసింది. Reserve Bank of India fined the Punjab National Bank 1.32 crore rupee for violating loans and advances norms and failing to preserve customer identification records. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన రుణాలు అడ్వాన్సుల నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కస్టమర్ గుర్తింపు కార్డులు భద్రపరచడంలో విఫలమైనందుకు గాను 1.32 కోట్ల జరిమానాను అయితే విధించింది. ఎల్ఐసి హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్ స్టేక్స్ ఇన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టు 2.68%. ఓకే, మనకి ఎల్ఐసి చాలా వాటిలో వాటాలను అయితే కలిగి ఉంటుంది. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో కూడా ఎల్ఐసికి ఉన్న వాటా ఏదైతే ఉందో ఆ వాటాలో 2.68% కి అయితే పెంచుకోవడం అయితే జరిగింది గతంలో ఉన్న వాటా కన్నా. బ్యాంక్ ఆఫ్ బరోడా టు రైజ్ 7,500 crore త్రూ 81 అండ్ టైర్ 2 బాండ్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి 81 మరియు టైర్ 2 బాండ్ల ద్వారా 7,500 కోట్లను అయితే సమీకరించనుంది. 4 PSU banks, public sector banks, Bank of Baroda, Canara, Indian and Bank of India have collectively paid 6,481 crore as dividends to the government for the financial year 2023-24. ప్రీవియస్ వీడియోస్ లో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంత డివిడెంట్ ఇచ్చిందని చెప్పుకున్నాం కదా. అదే విధంగా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిపి మనకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సమిష్టిగా ప్రభుత్వానికి 6,481 కోట్ల డివిడెంట్ అయితే చెల్లించడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్డ్ ద సేఫ్టీ రింగ్ టు ఎన్హాన్స్ ద ఇంటర్నెట్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ. ఇంటర్నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేఫ్టీ రింగ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఫెడరల్ బ్యాంక్ ఎంటర్ ఇంటూ ద బ్యాంక్ ఇన్సూరెన్స్ టైఅప్ విత్ ద బజాజ్ ఏలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఫెడరల్ బ్యాంక్ మనకి బజాజ్ ఏలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో మనకి బ్యాంక్ ఇన్సూరెన్స్ ఒప్పందం టైఅప్ అయితే చేసుకోవడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద అమృత వృష్టి 444 days టర్మ్ డిపాజిట్ విత్ 7.25% ఇంట్రెస్ట్ రేట్. మనకి ఇలాంటివి కూడా ఎగ్జామ్ లో అడుగుతారా సార్ అంటే మన కర్మగాలితే ఇలాంటివి కూడా అడగచ్చు చెప్పలేం. సో జస్ట్ ఒకసారి తెలుసుకుంటే తప్పలేదు కదా. మనకి బ్యాంక్ లో అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు కదా. గతంలో 400 రోజులకి 7.10% వడ్డీ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించేది. ఇప్పుడు అమృత వృష్టి అనే పేరుతో మనకి 444 రోజుల కాల పరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 7.25% వడ్డీని అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేస్తుంది.
Asian Development Bank approved the $240.5 million in loan for rooftop solar system in India. భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ కోసం ఏడీబీ $240.5 మిలియన్ లోన్లు అయితే ఆమోదించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టు బూస్ట్ ద బ్యాంక్ అష్యూరెన్స్. బ్యాంక్ అష్యూరెన్స్ ను బూస్ట్ చేయడం మనకి అభివృద్ధి చేయడం కోసం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తో ఎల్ఐసి భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే తెలుసు కదా మీకు, బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ ని సెల్ చేయడాన్ని బ్యాంక్ అష్యూరెన్స్ అయితే అంటారు. బ్యాంక్ దగ్గరికి మనకి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వచ్చిన కస్టమర్ కి ఎల్ఐసి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రాస్ సెల్లింగ్ ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మెయింటైన్స్ ద ఇండియా జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ at 7% at financial year 2025. ఏడీపీ భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఫైనాన్షియల్ ఇయర్ 2025కి సంబంధించి 4% వద్ద అయితే మనకి అంచనాను అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫిక్కీ కూడా మనకి 7% జీడిపి వృద్ధి అంచనాను అయితే 2024-25 సంవత్సరానికి సంబంధించి మనకి ఫిక్కీ కూడా 7% అయితే జీడిపి ప్రాజెక్ట్ చేయడం అయితే జరిగింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ రిసీవ్డ్ ద అప్రూవల్ of funding of $215.6 million from the Green Climate Fund will create a corpus of $1 billion for financing the mitigation and adoption projects of medium and small enterprises. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి $215.6 మిలియన్ నిధుల ఆమోదాన్ని పొందడం అయితే జరిగింది. ఫైనాన్సింగ్ మిటిగేషన్ అండ్ అడాప్షన్ ప్రాజెక్టుల మధ్యస్థ మరియు ఎస్ఎంఈ మీడియం మరియు ఎస్ఎంఎల్ కోసం $1 బిలియన్ కార్పస్ అయితే మనకి ఇది సృష్టించడం అయితే జరుగుతుంది. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ ప్లాన్ టు అప్లై ఏ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి ఆర్బీఐ నుండి యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి ఒక ప్రణాళికను అయితే ఆమోదించింది. కర్ణాటక బ్యాంక్ పార్ట్నర్ విత్ ద ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తో కర్ణాటక బ్యాంక్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. State Security Exchange Board of India SEBI launched the AI chatbot సేవ ఫర్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ కోసం సెబీ మనకి ప్రత్యేకంగా AI చాట్బోట్ అయిన సేవను అయితే ప్రారంభించింది. 11 public sector banks excluding the State Bank of India have charged the 2,331 crore from the account holders for their failure of maintaining the minimum balance in the savings bank in the financial year 2024. మనకి సేవింగ్ బ్యాంక్ ఖాతాలో మినిమం ఇంత అమౌంట్ అనేది ₹1000 లేదా 500 అనేది మెయింటైన్ చేయకపోతే మనకి ఛార్జెస్ అనే వాటిని అయితే విధించడం జరిగింది కదా. ఆ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా మిగతా 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి మొత్తంగా సేవింగ్స్ బ్యాంక్ లో కనీస బ్యాలెన్స్ ను కొనసాగించడంలో విఫలమైనందుకు గాను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ నుండి ₹2,331 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లోనే డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ బిగిన్స్ ఇన్ మేఘాలయ. భారతదేశం మంగోలియా సంయుక్త సైనిక విన్యాసం నొమాడిక్ ఎలిఫెంట్ అయితే మేఘాలయలో అయితే ప్రారంభమవడం జరిగింది. మైత్రి ఎక్సర్సైజ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద రాయల్ థాయ్ ఆర్మీ స్టార్టెడ్ ఇన్ థాయిలాండ్. మైత్రి ఎక్సర్సైజ్ మనకి ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ థాయ్ ఆర్మీ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ థాయిలాండ్ లో అయితే ప్రారంభమవడం జరిగింది. ఓకే, ఈ మైత్రి అనే ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు థాయిలాండ్ మధ్యలో అయితే జరుగుతుంది. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కండక్ట్ ఫస్ట్ వార్ గేమ్స్ వితౌట్ రష్యా ఆర్ చైనా. రష్యా లేదా చైనా లేకుండా మొట్టమొదటిగా మనకి మధ్య ఏషియా దేశాలు అన్ని కలిపి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మొట్టమొదటిసారిగా వార్ గేమ్లను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇండియన్ నేవీ ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తబార్ అరైవ్డ్ ఎట్ ద హాంబర్గ్ జర్మనీ ఆన్ 17th July 2024 ఫర్ 3-day విజిట్. ఇండియన్ నేవీ ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ టాబర్ 3 రోజుల సందర్శన కోసం 17 జూలై 2024 జర్మనీలోని హాంబర్గ్ అయితే చేరుకోవడం జరిగింది. గోవా షిప్ యార్డ్ లాంచ్డ్ ద ఫస్ట్ ఇండిజినియస్ P1135.6 ఫ్రిగేట్ త్రిపోత్. ఓకే, గోవా షిప్ యార్డ్ మనకి మొట్టమొదటి స్వదేశీ P1135.6 ఫ్రిగేట్ త్రిపేట్ అయితే ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ ఆఫ్ టు మంగోలియా టు టేక్ పార్ట్ ఇన్ ద 21st ఎక్స్కాన్ క్వెస్ట్ 2024. భారత సైన్యం 21వ ఎక్స్కాన్ క్వెస్ట్ 2024లో పాల్గొనడానికి మంగోలియా అయితే బయలుదేరడం జరిగింది. ఐఎన్ఎస్ తబార్ రీచ్డ్ ద సెయింట్ పీటర్స్బర్గ్ ఫర్ రష్యన్ నేవీ డే సెలబ్రేషన్స్. రష్యన్ నౌకాదళ దినోత్సవ వేడుకల్లో భాగంగా మనకి పాల్గొనడం కోసం పీటర్స్బర్గ్ కు భారతదేశానికి సంబంధించిన ఐఎన్ఎస్ తబార్ అయితే మనకి చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ జూలై లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం.
Space Exploration and Research Agency and Blue Origin have designated India as the partner nation in their human flight initiative. మనకి సెరా అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ అలాగే బ్లూ ఆరిజిన్ అమెజాన్ కి సంబంధించిన సంస్థ తమ మానవ అంతరిక్ష యాత్రలో భాగస్వామి దేశంగా భారతదేశాన్ని అయితే మనకి యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. Serum Institute of India and the University of Oxford co-developed the R21 Matrix M new malaria vaccine rollout in the Cote d'Ivoire, West Africa. Serum Institute of India, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిపి R21 మ్యాట్రిక్స్ M అనే కొత్త మలేరియా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేశారు. దీన్ని పశ్చిమ ఆఫ్రికాలోని కోట్ డివైర్ లో అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. చందీపురా వైరస్ ఇన్ఫెక్షన్ కన్ఫర్మ్డ్ ఇన్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్ స్టేట్. గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో మనకి చందీపురా వైరస్ సోకినట్లుగా నిర్ధారించడం అయితే జరిగింది. The Atomic Mineral Directorate for the Exploration and Research discovered the 1600 tons of lithium resources in Karnataka Mandya district with the ongoing survey in Yadagiri. Atomic Mineral Directorate for Exploration and Research సంస్థ ఏమిటి ఏదైతే ఉందో యాదగిరిలో కొనసాగుతున్న సర్వేలతో కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో 1600 టన్నుల లిథియం వనరులను అయితే కనుగొంది. Mankind Pharma has entered into a definitive agreement to acquire the 100% stake in the Bharat Serum and Vaccines from Advent International. Advent International నుండి భారత్ సిరం మరియు వ్యాక్సిన్లలో 100% వాటాను పొందేందుకు గాను మ్యాన్కైండ్ ఫార్మా ఒక ఖచ్చితమైన ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది. OpenAI launched the Search GPT, a new era in the AI powered research. ఓకే, AI ఆధారిత శోధనలో కొత్త OpenAI Search GPT ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లోని ఇంపార్టెంట్ సమిట్స్ చూద్దాం. USA టు హోస్ట్ ద నాటో సమిట్ ఇన్ వాషింగ్టన్ DC. ఓకే, మనకి అమెరికా వాషింగ్టన్ డీసీలో నాటో సమిట్ ని అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. ఓకే, మనకి నాటో సమిట్ హోస్ట్ సిటీ ఏది అంటే వాషింగ్టన్ DC. బెలారస్ జాయిన్స్ ద SCO as the 10th మెంబర్. ఓకే, మనకి SCO సమిట్ లో 10వ సభ్య దేశంగా బెలారస్ దేశం అయితే జాయిన్ అవడం జరిగింది. SCO అంటే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్. థర్డ్ UN కాన్ఫరెన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఎట్ దోహా. ఓకే, మనకి ఆఫ్ఘనిస్తాన్ పైన 3వ యునైటెడ్ నేషన్ సమావేశం అనేది దోహాలో జరిగింది. ఇండియా హోస్ట్ 46th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమిట్ సెషన్. 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ భారతదేశం అయితే నిర్వహించనుంది. ఫస్ట్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఏషియా పసిఫిక్ సమిట్ హెల్డ్ ఇన్ కొచ్చి. కొచ్చిలో మొట్టమొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ ఏషియా పసిఫిక్ సదస్సు అయితే జరిగింది. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ ఫ్రమ్ 20 through 24th నవంబర్ హెల్డ్ ఇన్ గోవా. మనకి నవంబర్ 20 నుండి 24 వరకు గోవాలో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అయితే జరగనుంది. శ్రీలంక టు హోస్ట్ ద ICC యాన్యువల్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ జూలై 19 to 22. జూలై 19 నుండి 22 వరకు ICC మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక సమావేశానికి అయితే ఆతిథ్యం మనకి శ్రీలంక దేశం అయితే ఈసారి ఇవ్వనుంది. జూలై 19 నుండి 22 దాకా కూడా మనకి ICC యాన్యువల్ కాన్ఫరెన్స్ ను శ్రీలంక క్రికెట్ అయితే మనకి నిర్వహించడం జరిగింది. శ్రీలంక క్రికెట్ జూలై 19 నుండి 22 వరకు కూడా ICC వార్షిక సమావేశాన్ని అయితే నిర్వహించనుంది. నెక్స్ట్ జూలై మంత్ లో ఉన్న అంతర్జాతీయ వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. డెన్మార్క్ is the first country in the world to introduce the carbon tax on livestock farming. పశువుల పెంపకంపై కార్బన్ పన్నును ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా డెన్మార్క్ అయితే నిలిచింది. NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ విత్ ద నెట్వర్క్ ఇంటర్నేషనల్ టు ఎక్స్పాండ్ ద UPI యాక్సెప్టెన్స్ ఇన్ UAE. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో UPI అంగీకారాన్ని విస్తరించడం కోసం నెట్వర్క్ ఇంటర్నేషనల్ తో NPCI సంస్థ అయితే అంతర్జాతీయ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. వరల్డ్ ఓల్డెస్ట్ కేవ్ పెయింటింగ్ డిస్కవర్డ్ ఇన్ ఇండోనేషియా. ప్రపంచంలోనే పురాతన గృహ పెయింటింగ్ అనేది ఇండోనేషియాలో కనుగొనబడింది. స్పెయిన్ జనరేటెడ్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2024. స్పెయిన్ దేశం 2024లో ప్రథమార్థంలో దాదాపుగా 60% విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల నుండి ఉత్పత్తి చేయడం అయితే జరిగింది. బంగ్లాదేశ్ నేవీ ఇంక్ డీల్స్ విత్ ద ఇండియన్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. GRSE కంపెనీ ఉంది కదా ఇండియాకి సంబంధించి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ. ఇది బంగ్లాదేశ్ నేవీతో అయితే మనకి 800 టన్ను ఓషియన్ గోయింగ్ టంక్ రిలేటెడ్ గా ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అమౌంట్ ను కూడా మనకి ఇండియా అనేది అయితే మనకి లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో బంగ్లాదేశ్ కి అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ 800 టన్నుల ఓషన్ గోయింగ్ టంక్ షిప్ కోసం బంగ్లాదేశ్ నేవీ మనకి ఇండియాకి సంబంధించిన గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అమౌంట్ మనకి ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ అయితే చేస్తుంది.
జపాన్ ఇంట్రడ్యూస్ ద న్యూ 3D హోలోగ్రాఫిక్ బ్యాంక్ నోట్స్. జపాన్ దేశం కొత్త 3D హోలోగ్రాఫిక్ బ్యాంక్ నోట్లు అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఫిలిప్పైన్స్ చూజన్ టు హోస్ట్ ద యునైటెడ్ నేషన్ క్లైమేట్ ఫండ్ బోర్డ్. యునైటెడ్ నేషన్ క్లైమేట్ ఫండ్ బోర్డు కి మనకి ఫిలిప్పైన్స్ దేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. Philippines and Japan signed a crucial military agreement, the Reciprocal Access Agreement, permitting their military forces to enter each other countries more easily. ఫిలిప్పైన్స్ మరియు జపాన్ రెండు దేశాలు కూడా కీలకమైన సైనిక ఒప్పందం పైన అయితే సంతకం చేశాయి. ఈ ఒప్పందం పేరు RAA అంటే రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ అంటే పరస్పర ప్రవేశ ఒప్పందము. ఇది తమ సైనిక దళాలు ఒకదానికొకటి ఇతర దేశాల్లో మరింత సులభంగా ప్రవేశించడానికి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ చేస్తూ ఈ ఒప్పందం పైన అయితే ఫిలిప్పైన్స్ జపాన్ ఇద్దరు కూడా మనకి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మసౌదా పెజోష్కియాన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ గా మసౌద్ పెజోష్కియాన్ అయితే ఎన్నికయ్యారు. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ వెల్కమ్స్ ద బంగ్లాదేశ్ యాజ్ ద 5th మెంబర్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ బంగ్లాదేశ్ దేశాన్ని 5వ సభ్య దేశంగా స్వాగతిస్తుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ ఓవర్సీస్ జనౌషధి కేంద్ర ఇన్ మారిషస్. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మారిషస్ లో భారతదేశపు మొట్టమొదటి విదేశీ జన ఔషధి కేంద్రాన్ని అయితే ప్రారంభించారు. ద మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆఫ్ బెలారస్ సెడ్ ఇన్ ఎ స్టేట్మెంట్ దట్ విల్ ఇంట్రడ్యూస్ ద వీసా ఫ్రీ పాలసీ ఫర్ 35 యూరోపియన్ కంట్రీస్. 35 యూరోపియన్ దేశాలకు వీసా రహిత విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా బెలారస్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన అయితే తెలపడం జరిగింది. In July 2024, Brazil Agriculture Minister declared the animal health emergency in Rio Grande do Sul after detecting the new Castle disease on a poultry farm. జూలై 2024లో బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పౌల్ట్రీ ఫామ్ లో న్యూ క్యాజిల్ వ్యాధిని గుర్తించిన తర్వాత మనకి రియో గ్రాండో దీసుల్లో జంతు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించడం జరిగింది. చైనా మేక్స్ వరల్డ్ ఫస్ట్ హై స్పీడ్ కార్బన్ ఫైబర్ ట్రైన్. ప్రపంచంలోనే మొట్టమొదటి హై స్పీడ్ కార్బన్ ఫైబర్ ట్రైన్ ను చైనా అయితే రూపొందించడం జరిగింది. OVL హైక్స్ ద స్టేక్ ఇన్ అజర్బైజానీ ఆయిల్ ఫీల్డ్ విత్ $60 million ఇన్వెస్ట్మెంట్. OVL మనకి అజర్బైజాన్ ఆయిల్ ఫీల్డ్ లో $60 million పెట్టుబడిని అయితే మనకి వాటాను అయితే పెంచుకోవడం జరిగింది. రొనాల్డ్ ఆర్ రోవ్ జూనియర్ నేమ్డ్ ద యాక్టింగ్ చీఫ్ ఆఫ్ US సీక్రెట్ సర్వీస్. రొనాల్డ్ ఆర్ రోవ్ జూనియర్ US సీక్రెట్ సర్వీస్ యొక్క యాక్టింగ్ చీఫ్ గా అయితే నియమితులయ్యారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అప్రూవ్డ్ ద బిల్ టు లేబెల్ UNRWA యాజ్ ద టెర్రర్ ఆర్గనైజేషన్. UNRWA ని టెర్రర్ ఆర్గనైజేషన్ గా గుర్తించే బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ అయితే ఆమోదించింది. జపాన్ సాడో గోల్డ్ మైన్ గెయిన్స్ ద యునెస్కో స్టేటస్. జపాన్ యొక్క సాడో గోల్డ్ మైన్ యునెస్కో హోదాను అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. The World Bank has approved the second $1.5 billion loan to help the India accelerates its low carbon energy development. భారతదేశం దాని తక్కువ కార్బన్ శక్తి అభివృద్ధి వేగవంతం చేయడంలో సహాయపడడానికి ప్రపంచ బ్యాంక్ రెండవ $1.5 billion రుణాన్ని అయితే ఆమోదించింది. ఇండియా బికమ్ ద ఫస్ట్ నేషన్ టు ప్రిపేర్ ఫుల్ లిస్ట్ ఆఫ్ ఫౌనా. జంతుజాలం యొక్క పూర్తి జాబితాను సిద్ధం చేసిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించింది. న్యూ క్రిమినల్ లాస్ ద భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ శాస్య అధినియం ఆర్ టేకింగ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద July 1, 2024. కొత్త చట్టాలు ఏదైతే క్రిమినల్ చట్టాలు ఉన్నాయో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ శాస్య అధినియం 3 కూడా జూలై 1 నుండి అమల్లోకి అయితే వస్తాయి. Science and Technology Minister Jitendra Singh said the world will witness the first Indian in space and other Indians in deep sea by 2025. He said the 4 astronauts and 3 group captains and 1 wing commander have been selected for the India's first human space mission Gaganyaan. 2025 నాటికి ప్రపంచ అంతరిక్షంలో మొట్టమొదటి భారతీయుని లోతైన సముద్రంలో మరొక భారతీయుని చూస్తుందని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ అయితే తెలిపారు. భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర మిషన్ అయిన గగన్యాన్ కు 4 వ్యోమగాములు, 3 గ్రూప్ కెప్టెన్లు, 1 వింగ్ కమాండర్ ఎంపికయ్యారని చెప్పి కూడా ఆయన తెలపడం జరిగింది. గవర్నమెంట్ మ్యాండేట్స్ BIS స్టాండర్డ్స్ ఫర్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ అల్యూమినియం యుటెన్సిల్స్. స్టెయిన్లెస్ స్టీల్ మరియు అల్యూమినియం పాత్రలకు ప్రభుత్వం BIS ప్రమాణాలను తప్పనిసరి అయితే చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అంటే. సెహర్ ఏ క్రెడిట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఆన్ July 8 by the Women Entrepreneurship Platform
and TransUnion CIBIL will empower women entrepreneurs in India with financial literacy content. సెహర్ అనేది జూలై 18న క్రెడిట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌తో అయితే ప్రారంభించబడడం జరిగింది. సో ఇది భారతదేశంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక అక్షరాస్యత కంటెంట్‌ని సాధికారత చేకూర్చడం కోసం ఈ సెహర్ అనే ప్రోగ్రామ్‌ని అయితే లాంచ్ చేశారు. Om Birla, Speaker of Lok Sabha, will head the prominent Indian Parliament delegation to the 10th BRICS Parliamentary Forum in St. Petersburg, Russia. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం కు ప్రముఖ భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి అయితే నాయకత్వం అయితే వహిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ inaugurated the INS towers at the Indian Newspaper Society Secretariat in Mumbai Bandra Kurla Complex. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ సెక్రటేరియట్ లో ఐఎన్ఎస్ టవర్స్ ను ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. పిఎం మోడీ బికమ్ ద మోస్ట్ ఫాలోడ్ గ్లోబల్ లీడర్ ఆన్ ద ఎక్స్ అంటే ట్విట్టర్ ఎక్స్ గా మార్చారు కదా రీసెంట్ గా. ట్విట్టర్ లో మనకి 100 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్న మోస్ట్ ఫాలోడ్ గ్లోబల్ లీడర్ గా నరేంద్ర మోడీ గారు అయితే నిలిచారు. 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఎక్స్ అంటే ట్విట్టర్ లో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్ గా ప్రధాని మోడీ గారు అయితే నిలిచారు. India launched the toll-free helpline number 1933 Manas to combat the narcotic crimes. మాదక ద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడం కోసం భారతదేశం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అయిన 1933 అనే మానస్ అనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అయితే గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రెస్క్యూడ్ ద 84,119 చిల్డ్రన్ అండర్ ద ఆపరేషన్ ఆపరేషన్ నాన్ హే పరిస్తే అనే ఆపరేషన్ పేరు మీద 84,119 మంది పిల్లలను అయితే మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే రక్షించడం జరిగింది. ఇండియా టార్గెట్స్ ద $500 బిలియన్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ద 2030. భారతదేశం 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ తయారీలో $500 బిలియన్ లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ స్టేట్ టాప్స్ ఇన్ ద పిఎం స్వానిధి స్కీమ్ యాజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. ప్రధానమంత్రి స్వానిధి పథకం ఉంది కదా, చిన్న స్ట్రీట్ వెండర్స్ కి లోన్స్ ఇచ్చే పథకం. ఈ పథకంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. న్యూఢిల్లీ హోస్టెడ్ ద 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ఆఫ్ యునెస్కో. యునెస్కో యొక్క 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ను మనకి న్యూఢిల్లీ అయితే మనకి ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46th సెషన్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46వ సెషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారు. అస్సాం చరోడియా మైదాం నామినేటెడ్ ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అస్సాంలోని చరోడియా మైదాం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే నామినేట్ అవడం జరిగింది. పిఎం మోడీ అనౌన్స్డ్ ద $1 మిలియన్ గ్రాంట్ టు యునెస్కో. యునెస్కోకు $1 మిలియన్ గ్రాంట్ అయితే నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. నెక్స్ట్ విభూతి భూషణ్ నాయక్ ఎలక్టెడ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. విభూతి భూషణ్ నాయక్ గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అజింక్య నాయక్ ఎలక్టెడ్ యాజ్ ద యంగెస్ట్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అజింక్య నాయక్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అత్యంత పిన్న వయస్కుడిగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ రీనేమ్డ్ ద 2 key halls in the రాష్ట్రపతి భవన్ ఫ్రమ్ దర్బార్ హాల్ టు గణతంత్ర మండప్, అలాగే అశోక్ హాల్ టు అశోక మండప్. ఓకే, దర్బార్ హాల్ అనే పేరును గణతంత్ర మండపం గాను, అశోక హాల్ పేరును అశోక మండపం గాను మార్చారు. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు రాష్ట్రపతి భవన్ లోని 2 కీలక హాల్స్ కు దర్బార్ హాల్ నుండి గణతంత్ర మండపం గాను, అశోక్ హాల్ నుండి అశోక మండపం గాను పేర్లు అయితే మార్చారు. అశ్విని వైష్ణవ్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా 500 కమ్యూనిటీ రేడియో స్టేషన్ అప్నా రేడియో 90.0 FM at IIMC ఐజ్వాల్. ఐఐఎంసి ఐజ్వాల్ లో అశ్విని వైష్ణవ్ గారు భారతదేశం యొక్క 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభించారు. రేడియో స్టేషన్ పేరు అప్నా రేడియో 90.0 FM. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ హ్యాస్ ఇష్యూడ్ ద కమరేటివ్ స్టాంప్ మార్కింగ్ ద 25th anniversary of కార్గిల్ విజయ్ దివాస్ రిలీజ్డ్ ఎట్ ద్రాస్ లడాక్. స్టాంప్ హానర్స్ ద బ్రావరీ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్. కార్గిల్ విజయ్ దివాస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ శాఖ స్మారక స్టాంప్ ని విడుదల చేసింది. ద్రాస్ లడాక్ లో విడుదలైన ఈ స్టాంప్ భారతీయ సైనికుల శౌర్యాన్ని త్యాగాన్ని అయితే గౌరవిస్తుంది. నెక్స్ట్
ఇది ఆల్రెడీ చూసాం కదా, అస్సాంకి చెందిన మైదామ్స్ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో అయితే మనకి నామినేట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ చైర్ ద 9th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆన్ July 27 ఎట్ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో July 27న నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించనున్నారు. గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్. 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఇండియా ఫస్ట్ సన్కిన్ మ్యూజియం అట్ హుమాయూన్ టోమ్ సెట్ ఫర్ ద గ్రాండ్ ఇనాగ్రేషన్. ఓకే, మనకి ఇండియాకి మొట్టమొదటి సన్కిన్ మ్యూజియం అనేది హుమాయూన్ టోమ్ దగ్గర అయితే గ్రాండ్ ఇనాగ్రేషన్ కి అయితే మనకి రెడీ అవుతుంది. ఈఏఎం జైశంకర్ అన్విల్స్ ద బస్ స్టాప్ మహాత్మా గాంధీ ఇన్ టోక్యో. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు టోక్యోలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. నీతా అంబానీ అన్వీల్డ్ ద ఇండియా హౌస్ ఎట్ ప్యారిస్ 24 ఒలింపిక్స్. ఓకే, ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ లో నీతా అంబానీ గారు ఇండియన్ హౌస్ అయితే ఆవిష్కరించారు. జయశంకర్ అన్వీల్డ్ ద కమరేటివ్ పోస్టల్ స్టాంప్ ఆన్ రామ్లాలా ఇన్ లావోస్. లావోస్ లో రామ్లాలా స్మారక పోస్టల్ స్టాంప్ అయితే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఆవిష్కరించారు. పెరియార్ టైగర్ రిజర్వ్ ఇన్ Tekkadi has become the first in India to install the wind turbine for power generation. తెక్కాడియాలో పెరియార్ టైగర్ రిజర్వ్ విద్యుత్ ఉత్పత్తి కోసం విండ్ టర్బైన్ ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటిది మనకి టైగర్ రిజర్వ్ గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, జూలై మంత్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా వార్తలు చూద్దాం. ఎయిర్ ఇండియా టు సెటప్ సౌత్ ఏషియా లార్జెస్ట్ ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ ఇన్ అమరావతి, మహారాష్ట్ర. మనకి మహారాష్ట్రలోని అమరావతి ఉంటుంది. ఇక్కడ దక్షిణాసియాలోని అతిపెద్ద విమాన శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఎయిర్ ఇండియా చూస్తుంది. సైంటిస్ట్ డిస్కవర్ ద న్యూ హార్నెడ్ ఫ్రాగ్ స్పైసెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో కొత్త కొమ్ముల కప్ప జాతులను అయితే శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. ఈటానగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ అచీవ్స్ ద ISO 9001 అండ్ 2015 సర్టిఫికేషన్. ఓకే, రీసెంట్ గా ISO సర్టిఫికేట్ ను పొందిన పోలీస్ స్టేషన్ ఏది అని అడిగితే కనుక అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ మహిళా పోలీస్ స్టేషన్ అయితే ఈ ISO 9001 2015 సర్టిఫికేట్ అయితే పొందింది. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఓకే, మనకి రైతుల కోసం ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రాజస్థాన్ ముఖ్యమంత్రి అయితే ప్రారంభించారు. తెలంగాణ రిజిస్టర్ ద ఫస్ట్ FIR అండర్ ద న్యూ భారతీయ న్యాయ సంహిత అట్ చార్మినార్ పోలీస్ స్టేషన్. రీసెంట్ గా మనం చెప్పుకున్నాం కదా, కొత్త న్యాయ సంహిత ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అన్ని క్రిమినల్ లాస్ అని July 1 నుండి అమల్లోకి వస్తున్నాయని ఈ కొత్త చట్టం కింద చార్మినార్ పోలీస్ స్టేషన్ తెలంగాణ మనకి మొట్టమొదటి FIR అయితే నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ లాంచ్డ్ ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ప్రారంభించింది. 3,000 రూపాయలు ఉన్న మనకి పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని 4,000 రూపాయలకి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఎక్స్టెండెడ్ ద ముఖ్యమంత్రి మజీహీ లడ్కీ బహిన్ యోజన లిమిట్ టు ద 65 years. ఓకే, మనకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి మంజీహీ లడ్కీ బెహన్ యోజన పథకానికి వయో పరిమితిని 65 ఏళ్ళకి అయితే పొడిగించడం జరిగింది. మహిళలకి 1,500 దాకా ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ పథకాన్ని అయితే మనకి మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ఇప్పుడు ఆ పథకం యొక్క ఏజ్ లిమిట్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ డిక్లేర్స్ ద మైకా మైన్స్ ఇన్ జార్ఖండ్ చైల్డ్ లేబర్ ఫ్రీ. నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ జార్ఖండ్ లోని మైకా మైన్స్ ను బాల కార్మికుల రహితంగా అయితే మనకి చైల్డ్ లేబర్ ఫ్రీగా అయితే ప్రకటించడం జరిగింది. 15th అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్ కమిటీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ మహారాష్ట్ర హ్యాస్ వోన్ ద బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డ్ ఫర్ 2024. 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ 2024 గాను మహారాష్ట్ర ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డుని గెలుచుకుందని చెప్పి ప్రకటించడం జరిగింది. టాటా పవర్ లాంచ్డ్ ద గర్గర్ సోలార్ ఇనిషియేటివ్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టార్టింగ్ ఫ్రమ్ వారణాసి, ఆఫరింగ్ ద సస్టైనబుల్ సబ్సిడీస్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ రూఫ్ టాప్ సోలార్ సొల్యూషన్స్ టు ద రెసిడెంట్స్. టాటా పవర్ మనకి గర్గర్ సోలార్ కార్యక్రమాన్ని అయితే ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించింది. వారణాసి నుండి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అక్కడ నివాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గణనీయమైన రాయితీలు, అంటే ఎవరైతే వాళ్ళ ఇంటి పైన సోలార్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారో వాళ్ళకి మనకి సబ్సిడీస్ కల్పించడం కానీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ రూఫ్ టాప్ సోలార్ సొల్యూషన్ అందించడం కానీ, దీనికోసం మనకి టాటా పవర్ అయితే మనకి ప్రోగ్రామ్ అయితే గర్గర్ సోలార్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లాంచ్డ్ ద మిత్రవన్ ఇనిషియేటివ్ అలాంగ్ ద బోర్డర్స్. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి మెయిన్ గా నేపాల్ ఇండియా బోర్డర్స్ దగ్గర మనకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. మిత్రవన్ కార్యక్రమం కింద
మనకి ప్లాంట్ స్పీసెస్ అయితే అక్కడ మనకి నాటడం అయితే జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేయడం కోసం ఈ పథకాన్ని అయితే మనకి ఉత్తరప్రదేశ్ లాంచ్ చేసింది. వియత్నాం has been crowned the most affordable destination for immigrants for the third time in a row. వియత్నాం వరుసగా 3వ సంవత్సరం వలసదారులకు అత్యంత సరసమైన గమ్యస్థానంగా నిలిచింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బిగిన్స్ ఆన్ వరల్డ్ లార్జెస్ట్ రామాయణ టెంపుల్ ఇన్ బీహార్. బీహార్లో ప్రపంచంలో రెండవ అతిపెద్ద రామాలయం ఉంది కదా, ఇక్కడ రెండవ దశ నిర్మాణం అయితే ప్రారంభించడం జరిగింది. హర్యానా క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఐటీ శాస్యం యువ స్కీమ్ టు ప్రొవైడ్ 5,000 జాబ్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. తొలి దశలో 5,000 ఉద్యోగాలు కల్పించడం కోసం ఐటీ శాస్యం యువ పథకానికి అయితే హర్యానా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. జార్ఖండ్ గవర్నమెంట్ వర్కింగ్ ఆన్ ఏ ప్లాన్ టు ఓపెన్ ఈస్టర్న్ ఇండియా ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఇన్ జార్ఖండ్ రాంచీ. మనకి జార్ఖండ్ ప్రభుత్వం రాంచీ జార్ఖండ్ లో ఫిజికల్ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం తూర్పు భారతదేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించే ప్రణాళిక పైన అయితే పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ announced on June 12 in Lucknow that the state would be exporting 40 tons of mangoes to Japan and Malaysia. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు జూన్ 12న లక్నోలో 40 టన్నుల మామిడి పండ్లను జపాన్ మరియు మలేషియాలకు ఎగుమతి చేయనట్లుగా ప్రకటించడం జరిగింది. నితీష్ సింగ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కాన్కర్ ద మౌంట్ కినబాలు క్లైంబ్డ్ ఇట్ ఇన్ 19 hours. యూపీకి చెందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నితీష్ సింగ్ అనే వ్యక్తి కేవలం 19 గంటల్లోనే కినబాలు పర్వతాన్ని అయితే అధిరోహించడం జరిగింది. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ టు సెటప్ గ్రీన్ చార్కోల్ ప్లాంట్ ఇన్ హర్యానా. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ హర్యానాలో గ్రీన్ చార్కోల్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయనుంది. కార్చీ పూజ పండుగ మనకి ఎక్కడ జరుపుకుంటారు అంటే కనుక కార్చీ పూజ ఫెస్టివల్ అనేది అగర్తల త్రిపురలో అయితే జరుపుకుంటారో. కార్చీ పూజ పండుగను మనకి త్రిపుర రాష్ట్రంలో అగర్తలలో జరుపుకుంటారో. అలాగే ఉత్తరాఖండ్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ బాడ్ గ్యాలరీ ఇన్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో తన మొట్టమొదటి బాడ్ గ్యాలరీని అయితే ప్రారంభించింది. ఏషియా ఫస్ట్ హెల్త్ రీసెర్చ్ ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఇనాగ్రేటెడ్ ఇన్ ఫరీదాబాద్. ఏషియాలోనే మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీని ఫరీదాబాద్ లో అయితే ప్రారంభించడం జరిగింది. హరేలా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద ఉత్తరాఖండ్. ఓకే, అలాగే హరేలా పండుగ హరేలా ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకుంటారో. ఎంపీ గవర్నమెంట్ ప్లాంట్స్ ద 11 lakh ట్రీస్ ఇన్ సింగిల్ డే సెట్స్ ద వరల్డ్ రికార్డ్. ఒకే రోజు 11 లక్షల చెట్లను నాటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ రికార్డును అయితే మనకి నెలకొల్పడం జరిగింది. హర్యానా అనౌన్స్డ్ ద 10% జాబ్ కోటా 60,000 సబ్సిడీ ఫర్ ద అగ్నివీర్స్. ఓకే, మనకి అగ్నివీర్ పథకం రీసెంట్ గా ప్రవేశపెట్టారు కదా. ఈ డిఫెన్స్ లో అగ్నివీర్ కింద జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని రాష్ట్రాలు కొన్ని ఫెసిలిటీస్ అయితే కల్పిస్తూ ఉంటాయి. సో ఈ అగ్నివీర్ గా చేసిన వాళ్ళకి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం 10% ఉద్యోగ కోటాను అంటే ఎక్స్ సర్వీస్మెన్ టైప్ లో 10% కోటాను అలాగే 60,000 రూపాయల సబ్సిడీని అయితే ప్రకటించడం జరిగింది. డాక్టర్ నీరజ్ మిట్టల్ సెక్రటరీ ఆఫ్ టెలికాం హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ద క్లాసికల్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫర్ 6G at IITM రీసెర్చ్ పార్క్ చెన్నై. డాక్టర్ నీరజ్ మిట్టల్ సెక్రటరీ ఆఫ్ టెలికాం చెన్నైలోని IITM రీసెర్చ్ పార్క్ లో క్లాసికల్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫర్ 6G పైన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ప్రారంభించారు. తెలంగాణ హ్యాస్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ స్వచ్ఛ నగరం, ఏ యూనిక్ ఇనిషియేటివ్ టు క్రియేట్ ద టీబీ ఫ్రీ మున్సిపాలిటీ. టీబీ రహిత మున్సిపాలిటీని రూపొందించేందుకు ప్రత్యేక చొరవతో తెలంగాణ స్వచ్ఛ నగరం ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. బీహార్ పాసెస్ ద యాంటీ పేపర్ లీక్ బిల్ టు కాంబాట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్. పరీక్ష దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం కోసం బీహార్ యాంటీ పేపర్ లీక్ బిల్ ను ఆమోదించింది. గవర్నమెంట్ లాంచ్డ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్ హలో మేఘాలయ. ఓకే, మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. సో అలాగే గవర్నమెంట్ కి సంబంధించి కూడా హలో మేఘాలయ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ద అస్సాం క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద రీఅపీల్ ఆఫ్ ద అస్సాం ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1935 టు కర్బ్ ద చైల్డ్ మ్యారేజ్. బాల్య వివాహాలను అరికట్టేందుకు 1935 నాటి అస్సాం ముస్లిం వివాహాలు విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేసేందుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ జూలై మంత్ లోని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఆధార్ హౌసింగ్ పార్ట్నర్ టు గివ్ హౌసింగ్ లోన్స్ టు ద లో ఇన్కమ్ ఉమెన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అలాగే ఆధార్ హౌసింగ్ సంస్థ ఇద్దరు కలిపి తక్కువ ఆదాయం ఉన్న మహిళలకు హౌసింగ్ లోన్ అందించడం కోసం భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. ఏ న్యూ స్పైడర్ స్పీసీస్ నేమ్డ్ ద స్టెరిపోపాస్ వంగాలా వాస్ డిస్కవర్డ్ ఇన్ ద వెస్ట్ గారో హిల్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మేఘాలయ. మేఘాలయలో మనకి వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో స్టెరిపోపస్ వంగాలా అనే కొత్త సాలిడ్ జాతిని అయితే కనుగొనడం జరిగింది.
BPCL partner with the Indian Olympic Association as the principal sponsor. ప్రధాన స్పాన్సర్ గా భారత ఒలింపిక్ అసోసియేషన్ కు మనకి BPCL అయితే మనకి ఒలింపిక్ అసోసియేషన్ తో భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే బెల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ హ్యాస్ బ్యాగ్డ్ ద 13,300 crore ఆర్డర్ టు సెటప్ ఏ 1600 megawatt థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ కొడెర్మా ఇన్ జార్ఖండ్ ఫ్రమ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. మనకి బెల్ వచ్చేసరికి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అండి జార్ఖండ్ లోని కొడెర్మాలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయడం కోసం 13,300 కోట్ల ఆర్డర్ అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ చిరోటోలిప్స్ ఎరుబేసెన్స్, ఏ రేర్ mouth species endemic to the Western Ghats, was rediscovered after 132 years at the Nilagiri Biosphere Reserve in Tamil Nadu. చిరోటోలిప్స్ ఎరుబేసెన్స్ అనే పశ్చిమ కనుమలకు చెందిన అరుదైన చిమ్మట జాతులు ఏదైతే ఉన్నాయో తమిళనాడులో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లో 132 సంవత్సరాల తర్వాత తిరిగి కనుగొనబడడం అయితే జరిగింది. ప్రొనౌన్సియేషన్ చూసుకోండి కొంచెం. IIT ఢిల్లీ అండ్ ప్రసార భారతి హోస్టెడ్ ద రోబోట్ కాంపిటీషన్ DD Robocan India 2024 in ఢిల్లీ. IIT ఢిల్లీ మరియు ప్రసార భారతి రోబోట్ పోటీ DD Robocan భారతదేశం 2024 ఢిల్లీ అయితే దీనికి ఆతిథ్యం అయితే వహిస్తుంది. ఇండియా టు అబ్జర్వ్ ద సంవిధాన్ హత్యా దివాస్ ఆన్ June 25th. భారతదేశం జూన్ 25న సంవిధాన్ హత్యా దివాస్ అయితే జరుపుకోనుంది. కోకాకోలా ఇండియా అండ్ గ్రామ ఉన్నతి కొలాబరేట్ టు రెవల్యూషనైజ్ ద మ్యాంగో కల్టివేషన్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో మామిడి సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం కోసం కోకాకోలా ఇండియా అలాగే గ్రామ ఉన్నతి ఇద్దరు కూడా ఒప్పందం చేయడం అయితే జరిగింది. గోవా లాంచ్డ్ ద గోమ్ వినమూల్య విజ్ ఎవజాన్ స్కీమ్. ఓకే, గోవా రాష్ట్రం మనకి గోమ్ వినమూల్య విజ్ అజ్వాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం దేనికోసం అంటే టు సపోర్ట్ ద సోలార్ రూప్ టాప్ ఇన్స్టాలేషన్ ఫర్ రెసిడెన్షియల్ యూజర్స్ కన్జ్యూమింగ్ ద 400 ఆర్ ఫ్యూవర్ యూనిట్స్ యాన్యువల్లీ. సంవత్సరానికి 400 ఏదైతే తక్కువ కన్నా మనకి కరెంట్ యూజ్ చేసే వాళ్ళకి సోలార్ రూప్ టాప్ ఇన్స్టాలేషన్ ద్వారా సపోర్ట్ చేయడం కోసం గోవా ఈ పథకాన్ని ప్రారంభించింది. గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ఏ టార్గెట్ ఆఫ్ ఓపెన్ 25,000 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్ బై 31st March 2027 అక్రాస్ ద కంట్రీ. 2027 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 25,000 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ with an outlay of 778 crore for a period of 6 months with respect to 1st April 2024 till 30th September 2024. మనకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ను 6 నెలల వ్యవధికి 778 కోట్ల ఖర్చుతో ఏప్రిల్ 1 నుండి 30th September దాకా అయితే మనకి ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 1 జూలైన నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జూలై 1న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్. అలాగే జూలై 1న GST డే, గూడ్స్ అండ్ సర్వీస్ డే. అలాగే జూలై 1న నేషనల్ CA డే, CS ఉంటారు కదా చార్టెడ్ అకౌంటెంట్స్, వాళ్ళకి సంబంధించిన డే. అలాగే డాక్టర్స్ డే, అలాగే GST డే, మూడు కూడా జూలై 1న అయితే జరుపుకుంటాం. అలాగే జూలై 2న వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే, ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని 2 జూలైన జరుపుకుంటాం. 2nd జూలైన వరల్డ్ UFO డే. UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, గుర్తించబడిన ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ దినోత్సవాన్ని కూడా జూలై 2న జరుపుకుంటాం. అలాగే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే, అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ దినోత్సవాన్ని కూడా 3 జూలైన అయితే జరుపుకుంటాం. అలాగే 3 జూలైన డిసోబీడియన్స్ డే, అవిధేయత దినోత్సవాన్ని కూడా 3 జూలైన అయితే జరుపుకుంటాం. అలాగే 4 జూలైన US ఇండిపెండెన్స్ డే, US స్వతంత్ర దినోత్సవాన్ని 4 జూలైన అయితే జరుపుకుంటుంది. 6 జూలైన వరల్డ్ జునోసిస్ డే, ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని 6 జూలైన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వన్ వరల్డ్ వన్ హెల్త్ ప్రివెంట్ జునోసిస్. అలాగే జూలై 6న కోఆపరేటివ్స్ వరల్డ్ వైడ్ విల్ సెలబ్రేట్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా సహకార సంఘాలన్నీ కూడా అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని అయితే జూలై 6న అయితే జరుపుకుంటాయి. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి కోఆపరేటివ్స్ బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. నెక్స్ట్ జూలై 2nd వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 17th జూలై 17 జూలైన వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవాన్ని 17 జూలైన అయితే జరుపుకుంటాము. అలాగే 18 జూలైన 18th జూలైన నేషనల్ మండేలా ఇంటర్నేషనల్ డే, నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని అయితే 18 జూలైన జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ కంబాటింగ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అవర్ హ్యాండ్స్.
జూలై 20th జూలైన ఇంటర్నేషనల్ చెస్ డే, అంతర్జాతీయ చెస్ దినోత్సవం అయితే జరుపుకుంటాము. అలాగే 20th జూలైన ఇంటర్నేషనల్ మూన్ డే, అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ ఇలిమినేటింగ్ ద షాడోస్. జూలై 22న నేషనల్ మ్యాంగో డే, జాతీయ మామిడి దినోత్సవాన్ని జూలై 22న జరుపుకుంటాము. జూలై 22న వరల్డ్ బ్రెయిన్ డే, ప్రపంచ మెదడు దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. 22 జూలైన పై అప్రాక్సిమేషన్ డే, పై ఉజ్జాయింపు దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. అలాగే 14th మార్చ్ వచ్చేసరికి పై డే అయితే జరుపుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, పై డే 14th మార్చ్, పై అప్రాక్సిమేషన్ అనేది 22 జూలై. ఎందుకు ఇలా జరుపుకుంటామంటే పై అంటే ఏంటి, మనం ఎలా రాస్తాం, 22/7 అని రాస్తాం కదా. బట్ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసినప్పుడు మనకు వచ్చేది అప్రాక్సిమేషన్ వాల్యూ కాబట్టి 22 జూలై అంటే 7 అంటే 7వ నెల అంటే జూలై, 22 అంటే 22వ తారీఖున పై అప్రాక్సిమేషన్ డే అయితే జరుపుకుంటాము. కానీ పాయింట్స్ లో రాసేటప్పుడు ఎలా రాస్తాం, 3.14 అని రాస్తాం కదా పై వాల్యూని. అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కదా ఇది, కాబట్టి పై డే అనేది 3 అంటే మార్చ్, 14 అంటే 14వ తారీఖున మనకి పై డేని. అప్రాక్సిమేషన్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇది 22 జూలై అయితే పై అప్రాక్సిమేషన్ ని, పై డేని 14th మార్చ్ అయితే జరుపుకుంటాము. 23rd జూలైన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే, జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవం అయితే జరుపుకుంటాము. 24 జూలైన నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే, జూలై 24న జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. 25 జూలైన వరల్డ్ డ్రోనింగ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ డ్రోనింగ్ నివారణ దినోత్సవాన్ని జూలై 25న జరుపుకుంటాం. 2024 థీమ్ వచ్చేసరికి ఎనీవన్ కెన్ డ్రోన్, నో వన్ షుడ్. 26 జూలైన కార్గిల్ విజయ్ దివాస్ అయితే జరుపుకుంటాము. 28 జూలైన వరల్డ్ హెపటైటిస్ డే, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జూలై 28న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. సండే జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం, వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే అయితే జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లాంట్స్, ఎక్స్ప్లోరింగ్ ద డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఇంటర్నేషనల్ టైగర్ డే అయితే జరుపుకుంటాము. 30 జూలైన వరల్డ్ డే అగైన్స్ట్ ద ట్రాఫికింగ్ ఇన్ పర్సన్, జూలై 30న వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి లీవ్ నో చైల్డ్ బిహైండ్ ఇన్ ఫైట్ against the human trafficking. ఓకే, లీవ్ నో చైల్డ్ బిహైండ్ ఇన్ ద ఫైట్ అగైన్స్ట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దీనికి సంబంధించిన థీమ్ మనకి. జూలై 13 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్రెండ్షిప్, అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని కూడా జూలై 30న అయితే జరుపుకుంటాము. అలాగే జూలై 31న వరల్డ్ రేంజర్ డే, ప్రపంచ రేంజర్ దినోత్సవాన్ని జూలై 31న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరానికి 30/30. ఇది మనకి జూలై మంత్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ 6 months టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరికైనా కావాలంటే అక్కడ నుండి బై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.